నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు అరటిపండు బెల్లం ద్రావణం చేద్దాము. అది ఎలా అంటే, ఇట్లా మాగిన అరటిపళ్ళు తీసుకోవాలి. ఇవి నేను ఒక 50 కాయలు తెచ్చాను అనమాట. 50 రూపీస్ పడింది. ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని, ఇట్లా బెల్లం అంటే ఇది నాకు కేజీ పావు, నేను కొంచెం తక్కువే వేస్తున్నాను, అంటే వెంటనే వాడేస్తాం కాబట్టి. నిలవ పెట్టుకోవాలనుకుంటే కనుక అట్లా సమంగా అరటిపళ్ళు కేజీ ఉంటే బెల్లం కూడా కేజీ అట్లా సమంగా తీసుకోవాలి. నేను ఒక 5 డేస్లో మళ్ళీ వాడేస్తాను కాబట్టి నేను బెల్లం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ చీమలు అలా వస్తాయి కాబట్టి. ఇంకొకటి, ఇట్లా అన్ని పీసెస్ కట్ చేసుకుని ఈ బెల్లం కూడా మిక్స్ చేసి దీన్ని ఒక డబ్బాలో నిల్వ పెట్టుకొని డైలీ ఒక్కసారి తిప్పాలన్నమాట. ఏదన్నా స్టిక్ తీసుకుని తిప్పితే అట్లా ఒక 5 రోజులు తిప్పిన తర్వాత బాగా మిక్స్ అవుతుంది. అయిన తర్వాత దాన్ని మొక్కలకి నార్మల్ వాటర్లో కలిపి, మన మొక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మనం కలుపుకోవాలన్నమాట. ఈ ద్రావణం ఇచ్చిన తర్వాత మొక్కలు చాలా చాలా అంటే చాలా, మనకి గులాబీలు ఎప్పుడైనా 1-2 పూస్తాయి కదా, అట్లా కాకుండా గుత్తులుగా వస్తాయి అన్నమాట. నేను ఒక 2 వారాలు ఇచ్చిన తర్వాత చాలా రిజల్ట్. అన్ని ప్లాంట్స్ కూడా, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ అన్నీ మంచి గ్రోత్, చాలా ఆకుపచ్చగా రావటం మొక్కలు, అంత బాగా రిజల్ట్ ఉందన్నమాట. మీరు కూడా ఇట్లా చేసుకోండి, ఎంజాయ్ చేయండి.